ఆ అమ్మాయికి ఎవరో చెప్తా ఉన్నారు, అరే నీ వీడియో అక్కడ కనిపించింది, నీ ఫోటో అక్కడ కనిపించింది, నీ ఈ విధంగా నువ్వు సాయి భగీరథ్తో నువ్వు దిగిన ఫోటో అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది, రకరకాల మాధ్యమాల్లో వస్తున్న విషయాలు తెలుసుకొని ఆ బిడ్డ తల్లడిల్లిపోతున్నది. నా బిడ్డ మామూలు మనిషి కాలేకపోతున్నది. ఒక తల్లిగా నాదొక్కటే రిక్వెస్ట్, మీకు దయచేసి ఈ దుష్ప్రచారాన్ని ఆపించండి సార్. పోలీసుల దగ్గర పవర్స్ లేవా? ఇలా ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు నిందితుడి తండ్రితోని దేశ ప్రధానమంత్రి సభలో బేటీ బచావో అన్న దేశ ప్రధానమంత్రి గారి సభలోనే వేలాది మంది జనం ముందర దేశమంతా చూస్తుండగా నిందితుడి తండ్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి వాళ్ళు కూర్చున్న తర్వాత మాకు న్యాయం జరుగుతుందా సార్ అని ఆ మహిళ అడుగుతూనే, ఏమైనా చేయండి సార్, మీరు మాజీ పోలీస్ అధికారి కాబట్టి మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లు ఏమైనా ఉంటే వాళ్ళను దయచేసి రిక్వెస్ట్ చేయండి సార్, ఈ దుష్ప్రచారాన్ని ఆపించండి, నా బిడ్డ చాలా తల్లడిల్లిపోతూ ఉన్నది, ఏదన్నా చేయరాని పని చేస్తే నేను తల్లిగా ఇంకా నాకు చాలా ఇబ్బంది అయితే నేను తట్టుకోలేనని అంటా ఉన్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఒక తండ్రి, మీకు కూడా బిడ్డలు ఉన్నారు, మీరు కూడా ఒక తండ్రి, మీకు కూడా చెల్లెలు ఉంటారు. సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, మీరు ఒక మహిళ. కొండా సురేఖ గారు, మీరు కూడా ఒక మహిళ, మీకు కూడా ఒక బిడ్డ ఉంది. మీరందరూ కలిసి పోలీసు ఉన్నతాధికారులను పిలిపించండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ చాలా పేరున్న అధికారి ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ ర్యాంకులో ఉండే మహిళా అధికారి ఉన్నారు. డైరెక్టర్ జనరల్ ఉమెన్ సేఫ్టీ డీజీ ర్యాంకులో ఉండే ఒక మహిళా అధికారి ఉన్నారు. దయచేసి వాళ్ళను పిలిపించి చెప్పండి, డీజీపీ గారిని చెప్పండి. కానీ డీజీపీ గారిని చెప్పాలంటే నాకే డీజీపీ గారు చేయాలి, ఆయన డ్యూటీ ఆయన చేయాలి, ఆయన రాష్ట్రానికి బాస్ ఆయన్నే. కానీ ఆ డీజీపీ గారే ప్రధానమంత్రి బందోబస్తు ఉన్నందుకు మేము ఈ కేసులో ఏమీ చేయలేకపోయాము 3 రోజుల వరకు అంటూనే నాకు భయం వేస్తున్నది. బండి సాయి భగీరథ్ పారిపోయాడు. ఈ డీజీపీ గారు మామూలు డీజీపీ కాదండి, ఆయన సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు, ఈరోజు డీజీపీగా పనిచేస్తున్నారు. ఇదే డీజీపీ గారు హైదరాబాద్ పోలీసు కమిషనర్గా ఉన్నప్పుడు మే 28వ తారీఖు నాడు ఆమ్నేసియా అనే ఒక పబ్లో ఒక విదేశీ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే హైదరాబాద్ నగరం నడిబొడ్డిన వాళ్ళంతా కూడా ఒక 3-4 యువకులు ఒక ఇన్నోవా క్రిస్టాల టయోటా క్రిస్టాలో ఆ ఇన్నోవాలో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తూ వీడియోలు తీస్తే జువెనైల్స్ వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలే చట్ట ప్రకారం. ఆ కేసులో ప్రతిరోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఇన్వెస్టిగేషన్ యొక్క పురోగతి చెప్పి ప్రజలలో ఉండే అనుమానాలు భయాందోళనలు తొలగించిన అధికారి ఇప్పుడున్న డీజీపీ. అప్పుడు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నారు సివి ఆనంద్ గారు. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా తాకీదు అంటే అప్రిషియేషన్ తీసుకున్న వ్యక్తి. కానీ సర్ప్రైజింగ్గా ఇదే డీజీపీ గారు ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? పోనీ డీజీపీ గారు మాట్లాడడం లేదు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ మాట్లాడాలి కదా, లేకపోతే డైరెక్టర్ జనరల్ ఇంకెవరైనా ఉన్నతాధికారులు లా అండ్ ఆర్డర్ మాట్లాడాలి కదా. ఎవరు కూడా నిజాలు చెప్పడం లేదు. సో మేమేం చెప్తున్నామంటే ఈరోజు ఆ తల్లి ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావడం లేదు. ఆమె అంటుంది, సార్ మా ఇంటి చుట్టూ ఎవరో కొత్త వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు, ఇంటెలిజెన్స్ పోలీసులా అని నాకు డౌట్ వస్తుంది సార్. అంటే ఎవరో ఇంటెలిజెన్స్ అని ఉంటారంట సార్, వాళ్ళే మఫ్టీలో ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చిపోతున్నారు మా ఇంటి చుట్టూ, నేను ఎవరికి చెప్పుకోవాలి సార్, నా బాధ భయం వేస్తుంది అంటుంది. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అంటుంది. ముఖ్యమంత్రి గారేమో డైరెక్ట్ నిందితుడి తండ్రితోనే కూర్చొని నా ప్రియమైన మిత్రుడు బండి సంజయ్ కుమార్ అని ఆయన అంటాడు.
అరే కొంచెం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ప్రధానమంత్రి సభకు ఒక ప్రత్యేక కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను పీఎం గారు, ముందు మీరు బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేస్తేనే నేను మీ మీటింగ్కు రాగలని ఒక కండిషన్ పెడితే ఈ మైనర్ బాలికకి న్యాయం జరిగేది కదా రేవంత్ రెడ్డి గారు. ఒక మాట అంటే ఏం పోతుండే, ఇలా గవర్నమెంట్ ఇజ్జత్ అంతా పోయింది కదా మీరు పోయి నరేంద్ర మోడీ గారి సభలో కూర్చుంటారు. ఆయనేమో ఐ ఇన్వైట్ యూ मैं आपको बुला रहा हूँ मेरे साथ काम करिए అని ఆయన అంటాడు. ఇక मेरे साथ काम करिए అంటే ఇక బీజేపీ के साथ काम करिए అంటే ఇక జరిగేది ఇదే బీజేపీ के साथ काम करिए అంటే ఇట్లానే ఉంటుంది. నీట్లో లీక్ 26 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఒక్కటే నిమిషంలో బుగ్గిపాలు. దీంట్లో ప్రధానమైన నిందితుడు ఎవరయ్యా అంటే బీజేపీ లీడర్ దినేష్ బివాల్. ఇక చూడండి కథ ఇట్లుంటుంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటే ఇగో ఇట్లుంటుంది. ఎవరికి చెప్పుకోవాలి? ఆ అమ్మాయి వాళ్ళ తల్లి వచ్చి ఎవరికి చెప్పుకోవాలి? సో ఆమె రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సార్ దయచేసి ఈ ట్రాలింగ్ మా అమ్మాయి ట్రాలింగ్ ఆపించండి, మా అమ్మాయి తట్టుకోలేకపోతుంది, దయచేసి ఏ విధంగా ట్రాలింగ్ ఆపించండి. ఎందుకంటే ఇలా బండి సంజయ్ గారే ఓపెన్గా మా మీద థ్రెట్ ఇస్తున్నాడు. మరి ఆయన ఏ2 కావాలి ఈ కేసులో. లెక్క ప్రకారం చెప్తున్నా, ఈ డీసీపీ గారు సిట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మేడం, మీరు దయచేసి ప్లీజ్ గో త్రూ ద కంప్లైంట్ ఆఫ్ ద విక్టిమ్స్ మదర్, గో టు ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ మేడం, రీడ్ ఎవ్రీ పారాగ్రాఫ్. దిస్ విక్టిమ్స్ మదర్ అండ్ ఫాదర్ వర్ కాల్డ్ by a person none other than Honorable Union Home Minister for State Rank Mr. Bandi Sanjay Kumar on 23rd through a official spokesperson called Sangappa. You take the call details of Sangappa, you take the call details of Mr. Bandi Sanjay Kumar, you take the call details of the mother of this child, father of this child. You take the tower locations on April 23rd from all the dumps, from all carriers and trace it, ma'am. And you take the CCTV footages of Mr. Bandi Sanjay Kumar, both in Hyderabad residence and Karimnagar residence, and CCTV footages of this family and collate them, ma'am, with AI. Definitely you are going to get Bandi Sanjay Kumar's meeting with these people. Then please ask Bandi Sanjay Kumar, sir, వాట్ డిడ్ యూ టెల్ దిస్ మదర్? ఆ తల్లి ఏమంటుంది? మమ్మల్ని బెదిరించారు అంటుంది. మరి మీరు ఆమెకి ఏం చెప్పారు అని చెప్పి గౌరవ సిట్ చీఫ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఏ స్టాండర్డ్ పెట్టినా ఏ టెస్ట్ పెట్టినా బండి సంజయ్ కుమార్ గారు A2 అవుతారు మేడం. ఇలా ఈ తెలంగాణలో మన దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ ఈ పరిస్థితిలో ఇలా ఆ అమ్మాయి మేజరా మైనరా అనే చర్చ జరుపుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. దానికి తోడు కొన్ని పత్రికలు కూడా క్విడ్ ప్రోకో కింద జరుపుతున్నారు నా అనుమానం. దయచేసి క్షమించండి ఇక్కడ మీడియా మిత్రులు.